ఈరోజు మనం అమ్మ మాట అనే ఒక కథ చెప్పుకుందాం. అనగనగా ఒక అడవిలో ఓ నది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తూ ఉండేవి. అందులో ఓ గూటిలో ఓ పావురం 3 గుడ్లు పెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్లలో నుండి చిన్న చిన్న బుజ్జి పావురాలు బయటకొచ్చాయి. ప్రతిరోజు ఉదయం ఆ తల్లి పావురం బయటకు వెళ్ళి అడవిలో ఉన్న చెట్ల నుండి పండ్లు కోసుకుని మధ్యాహ్న సమయానికి గూటికి చేరుకునేది. తాను తెచ్చిన పండ్లను ఎంతో ప్రేమతో పిల్లలకు తినిపించేది. అలా ఒకరోజు తల్లి పావురం బయటకు వెళ్ళాక గూటిలో ఉన్న ఒక పిల్ల గూటి అంచు వరకు వచ్చి బయట ప్రపంచాన్ని వింతగా చూడసాగింది. ఇంతలో తల్లి పావురం వచ్చి ఆ పిల్లను కోప్పడి, ఇంకెప్పుడు బయటకు చూడకు, పొరపాటున కింద పడొచ్చు, లేదా మన శత్రువులు హఠాత్తుగా వచ్చి నిన్ను ఎత్తుకెళ్ళిపోవచ్చు అని ముద్దుగా మందలించింది. మర్నాడు ఉదయం తల్లి పావురం మేతకు వెళ్ళగానే అమ్మ మాట లెక్క చేయకుండా ఆ చిన్న పక్షి గూటి అంచు వరకు వచ్చి బయట ప్రపంచాన్ని ఆదమరచి చూడసాగింది. ఇంతలో పెద్ద గాలి వీచింది. ఆ గాలికి పట్టు తప్పి కాలు జారి పాపం ఆ చిన్న పావురం నదిలో పడి ప్రాణాలు వదిలింది. ఈ కథలో నీతి ఏంటంటే, పెద్దల మాట వినకపోతే ఆపదలు తప్పవు.